అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నమస్కారం, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ రూప, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు ఏపీలో అమరావతి రాజధాని విస్తీర్ణం కోసం రెండో దశ భూసేకరణ పట్ల స్థానికంగా ఉన్న రైతులకి ఏమన్నా భయాలు ఉన్నాయా? ఉంటే వాళ్ళు ఎందువల్ల భయపడుతున్నారు? ఆ విషయాల గురించి తెలుసుకుందాం. ఒకటి అమ్మ రూప, ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వితిన్ 6 monthsలో రాజధాని నిర్మాణం ఎట్లా జరపాలి అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చారు. ఆయన ఒక స్పష్టమైన ఒక అంచనాకి రావటం జరిగింది. ప్రదేశం ఎంపిక కానీ అసలు ఎంత భూసేకరణ చేయాలి, ఆ సేకరించిన భూమిలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనేది ఒక అవగాహనకు రావటం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతుల నుంచి ప్రభుత్వాలు సేకరించడం అంటే సోషలిస్ట్ కంట్రీలైన చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా జరిగి ఉండదు. అది అందరూ కూడా ఒప్పుకున్నారు. ఇక్కడుండే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆశ్చర్యపోయినాయి. అంటే స్వచ్ఛందంగా రైతుల నుంచి ప్రభుత్వం వైపు నుంచి ₹1 పెట్టుబడి లేకుండా 33,000 ఎకరాలు రాజధాని కోసం సేకరించడం, రాజధాని అవసరాలు తీర్చుకోగా మళ్ళీ రైతులకి అందులో కొంత షేర్ ఇవ్వటం, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా సంతోషంగా వాళ్ళు కూడా ఇచ్చిన కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చే భూమితో వాళ్ళు సంతృప్తి చెందారు. అది కాకుండా కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు విలువయ్యే ల్యాండ్ బ్యాంకు ప్రభుత్వానికి మిగులుగా ఉంటుంది. అది ఎప్పుడైనా భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందన్న దృక్పథంతో చేసిన మార్గదర్శనాన్ని 2019లో అనూహ్యంగా తెలుగుదేశం ఓడిపోవటంతో ఒక మొత్తం అనుకున్న రైలు పట్టాల మీద వెళ్తున్న రైలు తప్పింది, గాడి తప్పింది. దాంతో అమరావతి రైతుల అంచనాలు కానీ ప్రభుత్వ దిశానిర్దేశం కానీ అన్నీ తప్పి 3 రాజధానుల 3 ముక్కలాట జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తెర మీదకి తీసుకొచ్చాడు, అమరావతి యాజీజ్ పొజిషన్లో ఎక్కడిదక్కడ నిలిచిపోవటమే కాకుండా వేసిన రోడ్లని, తర్వాత వేసిన పైప్ లైన్లని, తర్వాత ఐకానిక్ బ్రిడ్జీల కోసం వేసిన ఫౌండేషన్లు కూడా పీకేశాడు ఆయన. ఎందుకంటే అమరావతిలో ఎట్టి పరిస్థితుల్లో రాజధాని ఏర్పడటం అనేది ఆయనకి ఇష్టం, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడితో కూడా మనం పోల్చలేము. ఇది ఒక విధ్వంసకరమైనటువంటి మనస్తత్వం. ఆయన మీకు గుర్తుంటే పదవీ ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ప్రజావేదిక అనే అద్భుతమైన కట్టడాన్ని కూల్చేశాడు. అది ప్రజల ధనంతో నిర్మించినటువంటి ప్రజల ఆస్తి. అలాంటిది ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో, దాంతో అనుకోకుండా అమరావతికి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చిన హామీలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమలు చేయకుండా వాళ్ళని అష్ట కష్టాలు పెట్టింది. వాళ్ళు 5 సంవత్సరాల పాటు మహిళా రైతులు ఉద్యమించి అనేక రూపాల్లో వాళ్ళు నిరసన తెలియజేస్తే అనేక రూపాల్లో దౌర్జన్యం కూడా వీళ్ళు చూపించారు. అంటే దేశం మొత్తం మీద రాష్ట్రంలో అందరికీ వాళ్ళ పట్ల సానుభూతి ఉంది, కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన తాడేపల్లి ప్యాలెస్కి కోతవేటు దూరంలో ఈ నిరాహార దీక్షా శిబిరాలు జరిగితే 5 సంవత్సరాల పాటు 5 నిమిషాలు కూడా వాళ్ళకి పరామర్శిస్తానికి కూడా ఆయన వెళ్ళాల. ఆయన మనసు ఒప్పల. ఆయన వెలగపూడి మీదుగానే సచివాలయానికి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అటు తొంగి కూడా చూడలేదు. అవన్నీ పట్టాలు కట్టేసేవాళ్ళు ఈయన కంటికి కూడా కనపడనివ్వకుండా. అదే అనేక వాళ్ళ పార్టీకి చెందిన శాసనసభ్యులు, మాజీ మంత్రులు అనేక కుంభకోణాల్లో జైళ్ళకి వెళ్తే మాత్రం జైళ్ళకి వెళ్ళైతే పరామర్శలు చేస్తున్నాడు. మరి అమరావతి రైతులు చేసిన పాపం ఏంటి? మహిళా రైతులు వాళ్ళు అంత ఉద్యమం చేస్తే కూడా. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఇది మహిళా రైతులు అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావాలని నెరవేర్చకుండా, వాళ్ళకి కవులు ఇవ్వకుండా, రైతు కూలీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు పన్నులు దొరకవని కొంత వేతనం ఇస్తానికి ఒప్పుకున్నారు. ఇవేవి అమలు చేయకుండా ఇబ్బంది పెట్టాడు. దాంతో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 24లో మళ్ళీ వచ్చిన తర్వాత గతంలో సేకరించిన 33,000 ఎకరాలు మళ్ళీ అన్నిటినీ ఒక లైన్లో పెట్టారు. పునరుద్ధరణ మొదలుపెట్టారు, పునర్నిర్మాణం మొదలుపెట్టారు. ప్రధానమంత్రి గారు కూడా వచ్చి పునర్నిర్మాణానికి మళ్ళీ పునాది వేశాడు. జరుగుతున్నాయి. ఇప్పుడు కంపెనీలన్నిటికీ మళ్ళీ కథలకు వచ్చింది. అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా మళ్ళీ అమరావతిలో మేము మా వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని ఇప్పుడు ఆలోచించుకుంటే ఆ 33,000 కన్నా కూడా ఇంకా ఎక్కువ అవసరం ఉంది కదా అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కొత్త
ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. దానికి కనీసం 44,000 ఎకరాలు సేకరించాల్సి వస్తుంది ఇంకా కూడా. అయితే అదనంగా ఇది అయితే ఒక 5,000 ఎకరాలు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇప్పుడు మనకి ఇక్కడ శంషాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా ఆ స్థాయి ఎయిర్పోర్ట్ నిర్మించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అధునాతనంగా నిర్మిస్తున్న ఏ ఎయిర్పోర్ట్లు అయినా సరే ఆ మాత్రం కనుక భూమి లేకపోతే సమగ్రమైన అభివృద్ధి రాదు. గతంలో ఏర్పాటు చేసిన వేరు, ఇప్పుడు ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, శంషాబాద్, బెంగళూరు, ఇవన్నీ అధునాతనమైన ఎయిర్పోర్ట్లకి కనీసం 5,000 నుంచి 6,000 ఎకరాలు ఉండాలి. కనీసం వాళ్ళు 5,000 పెట్టుకున్నారు. 5,000 పెడితే మిగిలిన మీ ఇతర వాటికి కార్యక్రమాలకి. అయితే ఇప్పుడు ఇస్తాము అన్న రైతులకి వేరే ఇబ్బంది ఏం లేదు. ఒక్కటే అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడనే గ్యారంటీ ఏంటి? మళ్ళీ అతను కనుక వస్తే మొన్న అమరావతి రైతులు పడ్డ ఇబ్బందులు మళ్ళీ మాకు కూడా వస్తాయి కదా. ఈ ముందు మొదటగా 33,000 ఎకరాలు కనుక మీరు పూర్తిగా ఉపయోగించేసుకుని వాళ్ళ హామీలన్నీ నెరవేర్చుకున్న తర్వాత ఇది తీసుకుంటే బాగుంటుంది. అది ఇప్పుడే కనుక 40,000 కనుక 44,000 కూడా తీసుకుని అది కూడా సమగ్రంగా అవ్వకపోతే మధ్యలో మేము ఇరుక్కుపోతాము. ప్రభుత్వం మారితే ఇప్పుడు ఇతర పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు కూడా మొన్న ఈ మధ్య ఇదే అనుమానం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఫిక్కీ సమావేశంలో చాలా స్పష్టంగా బయటపడి మరీ చెప్పాడు, మళ్ళీ రానివ్వము జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒక భూతాన్ని సీసాలో పెట్టిన తర్వాత ఆ మూతని గట్టిగా బిగించే బాధ్యత మాది. కానీ 2019లో కొంత మేము అశ్రద్ధగా ఉన్నాము, అంటే తక్కువ అంచనా వేసాము. మా మీద అనేక ఆరోపణలు చేసి, అంటే వివేకానంద రెడ్డి లాంటి హత్యా కేసు లాంటి మాయాజాలాన్ని ఉపయోగించి మళ్ళీ 29లో కూడా అలాంటిది ఏమన్నా చేస్తాడా అనే ఒక భయం ప్రజల్లో ఉంది. కిందసారి నిజానికి వివేకానంద రెడ్డి గారి హత్యకి తెలుగుదేశానికి, చంద్రబాబు గారికి ఎవరికి సంబంధం లేదు. కానీ అతను చాలా బ్లెటెంట్, అంటే అబద్ధాన్ని కూడా చాలా గట్టిగా చెప్పాడు, రక్త చరిత్ర అని ప్రచారం చేశాడు. దాంతో ఎంతో కొంత ప్రజల్లో నమ్మటం వల్లనే కదా అతను ఆయన ఎగాడు. అటువంటి మాయోపాయంతో వస్తే మా పరిస్థితి ఏంటనే ఒక కొంత భయం కొత్తగా ఇస్తామనుకున్న రైతుల్లో ఉంది. కానీ భయంలో న్యాయం ఉంది, ఎందుకంటే అంతకుముందు చూశారు. అదే వాళ్ళనేది వస్తే మా పరిస్థితి ఏంటి, మాది త్రిశంకు స్వర్గం అయిపోతాం. మాకు హామీలు అమలు చేయడం అతను, మా భూములు అయితే స్వాధీనం అయిపోతాయి, దాని మీద మాకు హక్కులు ఉండవు, మేమేమి వ్యవసాయం చేయలేము, పండించలేము. ఇలాంటి పరిస్థితి వస్తుందా అనేది ఒక భయం. అయితే ఈ భయాల్ని పారద్రోలటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంకా కొంత స్పష్టత ఇవ్వటానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నాడు. రైతుల్లో కూడా గతంలో ఇచ్చిన హామీలను ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారో ఎక్కువ టైం వేస్ట్ కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా 6 నెలల లోపలే వాటి పునరుద్ధరణ ప్రణాళికను అమలు చేయటం, విరిగిపోయిన చక్రాలను బిగించేసి మళ్ళీ పట్టాలు ఎక్కించి వాళ్ళ పనులు జరుగుతున్నాయి. మొన్న మీరు కూడా చూస్తుంటారు మీడియాలో, సండే మార్కెట్ అక్కడ అమరావతిలో కళకళగా జరుగుతుంది. అంటే వర్కర్స్ అంతా వచ్చేసారు, వేలాది మంది వర్కర్స్ వచ్చారు. ఇప్పుడైనా ప్రజలు ఉంటేనే నగదు చలామణి పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి అంతంత పనులు ఇచ్చి వాళ్ళ వేతనాలు కూడా ఎక్కువ ఉంటాయమ్మా. ఎందుకంటే వాళ్ళ నిర్మాణ కార్మికులు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు నార్త్ నుంచి వస్తారు. వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు లేదు. అసలు మన దగ్గరే మనకి లేబర్ షార్టేజ్ ఉంది. ఈ నిర్మాణ కార్యక్రమాలు దొరకరు, వాళ్ళు అక్కడ నుంచి మాస్గా తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఇవ్వటం కూడా దాదాపు 1,000-1,200 రూపాయల దాకా కూడా ఉంటుంది. ఎందుకంటే మల్టీ స్టోరీడ్ కన్స్ట్రక్షన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కొన్ని స్కిల్స్ కూడా అవసరం. అందువల్ల ఆ ప్రాంతం ఇవాళ కళకళలాడుతుంది. తర్వాత పురోగతి కూడా కనపడుతుంది. ఇప్పుడు మీరు అడిగారు మరి కొత్తగా ఇచ్చే రైతుల్లో అట్లాంటి భయాలు ఉంటాయా అంటే, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చే కాబట్టి పొలంతో అనుబంధం, మీరు కూడా సంతోషం. మీరు కూడా చాలామంది 90% భారతదేశంలో ఏ రంగంలో ఇవాళ ఉన్నా కూడా వాళ్ళ మూలాలు అయితే వ్యవసాయ కుటుంబాల్లో ఉంటాయి. నేను 2020 సంక్రాంతి రోజు అక్కడ నిరాహార దీక్షనే కూడా వెళ్ళి కూర్చున్నా రైతుల తరపున. ఎందుకంటే బాధేసింది, ఇంట్లో ఉండబుద్ధి ఇలా. అట్లాగే ఇవాళ ఆ రైతుల్లో ఉన్న చిన్న అనుమానాలని, చిన్నయైనా పెద్దయైనా, ఈ చంద్రబాబు నాయుడు గారు వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. ఆయన స్పష్టమైన ప్రణాళిక ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు స్పష్టంగా చెప్తారు ఏ టార్గెట్తో తీసుకుంటున్నారు, అప్పుడు వరకు ఎట్లా వీళ్ళు అమలు చేస్తారని. కాకపోతే అక్కడ రైతులు కోరుతుంది ఏంటంటే, మీరు ఇచ్చే హామీ కాకుండా కేంద్ర ప్రభుత్వంతో ఒక చట్టం చేయించండి, లేకపోతే ఒక గజెట్ నోటిఫికేషన్ ఇప్పించండి. ఇప్పుడు 44,000 ఎకరాలు ప్రభుత్వం అమరావతి కన్స్ట్రక్షన్కి తీసుకుంటున్న భూమిని ఇతర ప్రయోజనాలకి ఎవరు ఎన్నికైనా ఏ ప్రభుత్వం కూడా
దాన్ని మళ్ళించడానికి వీలు లేదు. తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేయాలి. అప్పుడు అమలు చేయలేకపోతే కనుక కేంద్రం కూడా ఇందులో ప్రమేయం కల్పించుకుని అమలు చేస్తుంది అన్న ఒక స్పష్టత ఇవ్వమని అడుగుతున్నారు. తప్పులేదు, అది ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కేంద్రం నుంచి కూడా మీరు అన్నట్టు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికైనా అంతర్జాతీయ స్థాయి అప్పులకి వెళ్ళింది అనుకోండి, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హామీ ఇవ్వమంటారు. రాష్ట్ర ప్రభుత్వాల మీద వాళ్ళకి డైరెక్ట్ గ్రిప్ ఉండదు, నమ్మకం ఉండదు. అదే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అమరావతి లాంటి ప్రాజెక్టులు కనుక అయితే ఇస్తుంది. ఎందుకు? ఇవి ఉత్పాదక రంగాల్లో ఖర్చు పెడుతున్నారు ఈ నిధుల్ని, కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని తిరిగి చెల్లించుకోగలుగుతాయి. ఒకవేళ చెల్లించలేని పరిస్థితి కొద్దిగా ఏదైనా మార్జినల్గా ఉంటే అయితే కేంద్రమైనా ఇస్తుందన్న ధైర్యంతో ఇస్తారు. అందువల్ల వాళ్ళు కేంద్రం నుంచి కూడా హామీ అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారికి కూడా ఈ పథకం గురించి పూర్తిగా తెలుసు కాబట్టి అటువంటి ప్రతిపాదన వాళ్ళు కూడా ఆమోదించి కేంద్రం మేము నిలబడతాము, ఏ రాష్ట్ర ప్రభుత్వం మారినా మారకపోయినా అక్కడ కూడా ఈవెన్ కేంద్రంలో ప్రభుత్వం మారినా సరే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ కేంద్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చేయించాలని అడుగుతున్నారు వాళ్ళు. అందులో మీరు అన్నట్టు న్యాయం ఉంది. అది పెద్ద కష్టమైన విషయం కాదు, తప్పు విషయం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లల చదువులు ఉంటాయి, పిల్లల పెళ్లిళ్ళు ఉంటాయి, రకరకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి, సెంటిమెంట్. మీరు అన్నట్టు ఒక కుటుంబంకి వారసత్వంగా వచ్చిన భూమిని వదులుకోవటం అంటే పిల్లలకి తరతరాలకి ఇవ్వాల్సిన భూమిని రాష్ట్రం అభివృద్ధి కోసం ఇస్తున్నారంటే ఆ మాత్రం నమ్మకం అడగడంలో ఏ రైతుకి తప్పేలేదు. తర్వాత కుటుంబ అవసరాలు ఉంటాయి, వైద్య అవసరాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఆ తర్వాత ఈ ఊహించని ఖర్చులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ కౌలు డబ్బులు ఇస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళకి త్వరగా అమలు చేసి వాళ్ళకి ఇస్తామనుకున్న గతంలో 20 సెంట్లు ఇచ్చారమ్మా ఎకరానికి, ఇప్పుడు మొన్న 33,000 ఎకరాల్లో. వీళ్ళు ఏమంటున్నారంటే సరే అప్పుడు ఆ రోజుల్లో అంత ఇచ్చారు, ఇప్పుడు మాది కొంచెం కోర్ ఏరియా కాదు కదా రాజధానికి, కొంచెం అవుట్ సైడ్గా ఉంటుంది కాబట్టి ఒక 30 సెంట్లు మాకు ఇవ్వమని అడుగుతున్నారు. సరే 30 కాకపోయినా 20 కాకపోయినా 25 దగ్గర 22 దగ్గర సెటిల్మెంట్ చేస్తారు ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం గట్టిగా అడిగితే మేమేమి ఆగేది ఉండదు, చట్ట ప్రకారం ఇప్పుడు సమీకరించడం కనుక కుదరకపోతే సేకరించేది పెడతారు, ల్యాండ్ ఎక్విజిషన్. అది చట్ట ప్రకారం ఇవ్వక తప్పదు, కాకపోతే కొద్దిగా డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది. అందువల్ల ప్రభుత్వంతో ఘర్షణ పడే ఉద్దేశం ఆ రైతులకు లేదు. రెండోది ప్రభుత్వం అడుగుతున్నది కూడా మంచి ఉద్దేశంతో అడుగుతుంది, మాకు కూడా మంచి ప్రతిపాదన ఇచ్చింది, మాకు కూడా గిట్టుబాటు అవుతుంది. ఇది సకాలంలో కనుక పూర్తి చేసి ఇస్తే. సకాలంలో పూర్తి చేయని సందర్భాల్లో మాత్రమే ఇది కొంచెం దీర్ఘకాల ప్రణాళిక. ఇది మరి ఇవాళ ఇచ్చేసి రేపు కాదు కదా, ఒక 7-8 ఏళ్ళు కూడా పట్టొచ్చు. ఏది మొత్తం రెండో దశ కూడా పూర్తిగా అమలు అవ్వాలంటే. అప్పుడు ఈ ప్రభుత్వం టైం ఏమో 29తో ముగుస్తుంది. మరి 29లో మీరు 32కో టార్గెట్ పెట్టారనుకోండి, ఆ 3 ఏళ్లలో కొత్త ప్రభుత్వం వస్తే మొన్న అమరావతి రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారు, చుక్కలు చూశారు. వాళ్ళ బాధకి దేశమంతా కన్నీరు పెట్టారు. బాగా చెప్పావమ్మా. ఎందుకంటే వాళ్ళు భూములు పోవటం కాకుండా వాళ్ళు లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది, అవమానాలు సహా. మళ్ళీ నిన్నటికి నిన్న మళ్ళీ అమరావతిని వేసిన రాజధాని అని కూడా అంత మాట అన్నారు. ఎవరన్నా ఇక్కడ అంటారు అలా? అక్కడంతా స్వచ్ఛమైన రైతు కుటుంబాల్లో ఎప్పుడు బయటికి రాని మహిళలు వాళ్ళని పట్టుకుని ఇంత మాటలు అన్నారు, కేవలం భూములు ఇచ్చిన కారణంగా. మళ్ళీ ఇంకా దాన్ని సర్దటానికి ఇంకో పెద్ద మనిషి వచ్చి శంకర్ జాతి అనే మాట అన్నాడు, సజ్జల రామకృష్ణారి. ఇలాంటి పరిస్థితులు వాళ్ళు అవమానాలు పడ్డారు కాబట్టి ఈ కొత్తగా ఇచ్చే రైతులకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక అవి నివృత్తి చేస్తే కనుక వాళ్ళు ఇవ్వటానికి సిద్ధమే. కాకపోతే కేంద్రం కూడా బయటకు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. అది సార్, ఇప్పుడు తాజాగా కేబినెట్ మంత్రులు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించడం వల్ల ఈ భూసేకరణ నిలిపివేశారంటున్నారు, నిజమేనా? అంటే ఇది భూసేకరణ అయినా భూ సమీకరణ అయినా పద్ధతుల మార్పు కానీ ఉద్దేశం అయితే ప్రభుత్వం తీసుకోవటం, దాన్ని డెవలప్ చేయటం, వాళ్ళకి ఇవ్వటం. అమ్మ భూసేకరణ అంటేనేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రేటు కట్టి, రేటుకి ఇంతని రెట్టింపు ట్రిపుల్ రేట్ కట్టి వాళ్ళకి ఇచ్చేసి నష్టపరిహారం ఇచ్చేస్తారు. వాళ్ళకి భూమిలో అభివృద్ధి చేసిన భూమిలో భాగం ఇవ్వక్కర్లేదు. భూ సమీకరణ అంటేనేమో స్వచ్ఛందంగా రైతులు ప్రభుత్వం కూర్చుని ఒప్పందం ప్రకారం తీసుకుంటారు, అది చట్టం ప్రకారం తీసుకుంటారు. దాని రెండింటికి చిన్న తేడా ఉంది. అయితే ఇక్కడ నేను కరెక్ట్ చేసుకోవాలి, భూ సమీకరణ. ఓకే, భూ సమీకరణ నాకు అర్థమైంది. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరన్నా కానీ మంత్రులు కానీ ఎవరికైనా ఇంకా కొద్దిగా రైతుల నుంచి వస్తున్న చిన్న చిన్న అభ్యంతరాలు కానీ లేకపోతే అనుమానాలు కానీ వీటిని నివృత్తి చేసుకోవటం కోసం
కొంత హోల్డ్లో పెట్టి మరింత బ్లూ ప్రింట్ ఖచ్చితమైన ప్రణాళికతో వెళ్దాము. తర్వాత ఇప్పుడు జరుగుతున్న 33,000 ఎకరాల్లో పనులు కూడా ఎప్పటి లోపల మనం ఎట్లా పూర్తి చేయగలుగుతాము ఇలాంటివే తప్ప చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా అది కరెక్టే అని అంటున్నారు. ఎందుకంటే అమరావతి రాజధాని, అమరావతికి ఉన్న ఇవాళ ఇమేజ్కి ఇతరుల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తాయి. అలాంటప్పుడు ఈ పరిమితమైన ప్రదేశంలో దాన్ని ఇమర్చలేరు. కాబట్టి విస్తృతపరచాలి అంటే 44,000 ఎకరాలు అవసరం పడుతుంది అనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది. ముందులో మాత్రం అందరూ ఆక్షేపించారు, ఒకసారి 44,000 ఎకరాల అని. కానీ ఆయన చెప్పిన తర్వాత దేనికి ఇప్పుడు నాలెడ్జ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇలా అనేక రకాలైనటువంటి ఖచ్చితమైన ప్రణాళికలతో తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్ ఒకప్పుడు ఐటీ అనుకున్నారు, ఇవాళ హెల్త్ సిటీగా కూడా, హెల్త్ టూరిజంగా కూడా హైదరాబాద్ గుర్తింపు వచ్చింది. ఇవాళ అనేక హోటళ్ళు భర్తీ అవుతున్నాయంటే, కార్పొరేట్ హాస్పిటల్లో ఇంత పెద్ద బిజినెస్ జరుగుతుందంటే అనేక దేశాల నుంచి ఇవాళ యూరప్లోకి వెళ్ళలేని దేశాలన్నీ కూడా భారతానికి చూస్తున్నాయి. నాణ్యమైన చికిత్స దొరుకుతుంది, తర్వాత సరసమైన ధరల్లో దొరుకుతుంది, తర్వాత ఇక్కడ ఉండటానికి హోటళ్ళు సరసంగా ఉన్నాయి, ఆహారం రవాణా ఛార్జీలు తక్కువగా ఉన్నాయి, అన్నీ తక్కువగా ఉన్నాయి. కాబట్టి డాక్టర్లు ఉన్నారు. అదే అన్న నాణ్యమైన వైద్యం ఇక్కడ దొరుకుతుంది. యూరప్లో ఎలాంటి దొరుకుతుందో అంతా దొరుకుతుంది. కానీ సగం ఖర్చులోనే ఇక్కడ వెళ్ళిపోతుంది, సగం కన్నా తక్కువే. అంతెందుకు మన భారతీయులు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కొన్ని వైద్యాలు అక్కడ చేయించుకోవట్లేదు అర్జెంట్, కానీ ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నారు. తర్వాత ఇంకోటి, రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు మలేషియా, సింగపూర్ లాంటి ప్రదేశాల నుంచి పొద్దున్నే డెంటల్ ట్రీట్మెంట్కి వచ్చి మళ్ళీ సాయంత్రం ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి డెంటల్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయించుకుని, లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుని ఫ్లైట్లో వెళ్ళినా కూడా వాళ్ళకి ఇంకా మిగులుతుందంట. అంటే హైదరాబాద్లో అంత తక్కువలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ దేశాలతో పోలిస్తే. అందువల్ల ఏషియన్ కంట్రీస్లో చాలా సార్ల నుంచి కూడా ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని సాయంత్రానికి ఫ్లైట్లో వెళ్ళిపోతారంట. అంత క్యాలిక్యులేషన్గా ఇప్పుడు అర్థమవుతుంది. అందువల్ల ఏరో సిటీలో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని డెవలప్ చేస్తున్నారు. ఈవెన్ ఎయిర్పోర్ట్ బయటకు కూడా రాకుండా విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ప్రీమిసెస్ లోపలే చేయించుకెళ్ళిపోయేటట్టుగా ఇవన్నీ కూడా రేపు అమరావతిలో కూడా రాబోతున్నాయి. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందో ఇక దాని డెవలప్మెంట్కి హద్దులు ఉండవు. ఇలాంటి ఐటీ సర్వీసెస్, మెడికల్, ఎడ్యుకేషనల్, అన్ని రకాల స్పోర్ట్స్ కూడా, ఒలింపిక్స్కి కూడా అవసరమైతే హోస్ట్ చేసేటంత ఫెసిలిటీ పెట్టాలనేది ఒక ఆలోచన. ఇక్కడ కూడా చూసాం కదా, మనకి ఇక్కడ గచ్చిబౌలిలో కూడా పెద్ద స్పోర్ట్స్ ఉంది, స్టేడియం. ఇప్పుడు గతంలో లాగా లేదు. ఇవాళ గతంలో ఉన్న స్టేట్ క్యాపిటల్స్ వేరు, ఇప్పుడు నూతనంగా నిర్మాణం అవుతున్న స్టేట్ క్యాపిటల్స్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన అవసరాలు పెరగటమే కాదు, మన గుర్తింపు కూడా అంతర్జాతీయంగా. ఇప్పుడు అమరావతి నో టైంలో మళ్ళీ అమరావతి లైవ్లోకి వచ్చేసింది. అట్లా అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ.